ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 1, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుని క్రియలను ధ్యానించుము. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. ప్రియదేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినములో ప్రసంగి భక్తుడు దేవుని క్రియలను ధ్యానిస్తూ ఉన్నారు. ఎందుకు ధ్యానిస్తూ ఉన్నారు అంటే, ఈ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం అంతా కూడా ఒకదానికి ఒకటి జతపరిచి దేవుడు లిఖితములు చేసి ఉన్నారు. ఏమిటి అంటే, విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళే కంటే ప్రాలాపిస్తున్న ఇంటికి వెళ్ళడము మేలని, అలాగే బ్రతకడము, చావడము, సంతోషించడము, దుఃఖపడము, ఏడవడము, నవ్వడము అన్నీ కూడా జతలు జతలుగా జతపరిచి దేవుడు ప్రతి ఒక్కటి కూడా మానవులకి అందించి ఉన్నాడు. ఆ క్రియలు ఎంత గొప్పగా ఉంది చూడండి. బాధపడేటప్పుడు మనము కొద్ది క్షణాల తర్వాత, లేదంటే కొన్ని రోజుల తర్వాత సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు. ఒక కీడు వెనక ఒక మేలు దాగి ఉంచిన దేవుడు. అందుకే ఆయన క్రియల్ని మనము ధ్యానించాలి. ఆయన క్రియల్ని, అబ్బా ఎంత గొప్పగా తండ్రి నువ్వు నా కొరకు చేసి ఉన్నావు, నువ్వు నా కొరకు ఎంతగా ఆలోచించి ఉన్నావని దేవుణ్ణి ధ్యానించే వారిగా మనం ఉండాలి. అలాగే ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.